everybody. Andariki namaste. Welcome to our YouTube channel Sri Krishnaveni. Thanks to for all watching my previous videos. This is Uppara Srinivaslu. I am the director of Sri Krishnaveni Coaching Center from Emiganur, Kurnool district. In previous video classes, we discussed about after 10th class how to become an engineer, and after 10th class where will you join in inter. ఇంత ముందు మనము రెండు వీడియో క్లాసుల్లోన 10th క్లాస్ తర్వాత ఇంజనీర్ కావడం ఎలా అని, అదే మాదిరిగా 10th క్లాస్ తర్వాత ఇంటర్లో ఎక్కడ జాయిన్ కావాలి అనే విషయం పైన డిస్కస్ చేశాము. మరి వాటికి గాను ఈసెట్ ఇంజనీరింగ్ బెస్ట్ ఆప్షన్ అని, ఇంటర్మీడియట్ వచ్చేసి ఏపీఆర్ఎస్ కాలేజెస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పని తెలుసుకున్నాము. మరి ఈ రెండింటికి ఈసెట్ ఇంజనీర్ కావాలనుకుంటే 10th క్లాస్ తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలని. టు బికమ్ an ఈసెట్ ఇంజనీర్ ఆఫ్టర్ 10th క్లాస్ యూ విల్ రైట్ పాలిసెట్ ఎంట్రన్స్, అండ్ ఆల్సో if you want to join in APRSC colleges after 10th class you will write APRSC set. మరి APRSC set రాయాలి APRSC కాలేజ్ కొరకమని, అదే ఈసెట్ ఇంజనీర్ కొరకు అని చెప్పని పాలిసెట్ ఎగ్జామ్ రాయాలని చెప్పని కూడా తెలుసుకుందాం. టుడే ఐ am going to teach about mathematic problems by shortcut method in polyset and APRSC sets. మరి ఈరోజు వచ్చేసి పాలిసెట్ మరియు ఏపీఆర్ఎస్సి సెట్లలో మ్యాథ్స్ను ఏ విధంగా షార్ట్కట్లో చేయాలనేది తెలుసుకుందాం ఈరోజు. మరి మామూలుగా మనకు మ్యాథ్స్ అంటే అకాడమిక్ ఇయర్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే అకాడమిక్ ఇయర్లో ఏ విధంగా చేస్తాం మనము, లెంతీ ప్రాసెస్లోన నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చేసుకొని వెళ్తాం ఒక ప్రాబ్లమ్ని. అదే ప్రాబ్లమ్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఇస్తారంటే ఏ విధంగా చేస్తాము, ఒకటి లేక 2 స్టెప్పుల్లోనే ఆన్సర్ రావాలన్నమాట. అంటే అక్కడ మనకు వితిన్ 1 మినిట్లోనే ఆన్సర్ వచ్చేటట్టు ఉండాలన్నమాట. అంటే దానికోసం అని చెప్పి ఏం చేస్తామంటే ఇక్కడ ఫండమెంటల్ అవసరం అయితే యూజ్ చేస్తాం, లేకపోతే లేదనమాట. వీటికి షార్ట్కట్ ఫార్ములా మెథడ్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ షార్ట్కట్ ఫార్ములాకి కొన్ని ఫండమెంటల్స్ అవసరం ఉంటాయి, అసలు ఫండమెంటల్ కూడా లేనట్లు కూడా చేసుకోవచ్చు అనమాట. మరి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ పాలిసెట్ ఏబిఎస్సి సెట్లలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ప్రోగ్రెషన్ చాప్టర్ తీసుకున్నామంటే, శ్రేణుల చాప్టర్ తీసుకున్నామంటే దానిలో ఇఫ్ పీ కమ క్యూ కమ ఆర్ ఇన్ ఏపీ, x, y, z are in GP, then x to the power of q minus r, y to the power of r minus p, z to the power of p minus q equal to dash. అంటే p, q, r లు ఏపీలో మరియు x, y, zలో జీపీలో ఉంటే x to the power of q minus r into y to the power of r minus p into z to the power of p minus q equal to dash అన్నమాట. మన ఆప్షన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ వన్ ఇస్ p plus q plus r, సెకండ్ వన్ ఇస్ x, y, z, థర్డ్ వన్ ఇస్ px plus qa plus rz, ఫోర్త్ వన్ ఈజ్ 1 అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనము అకాడమిక్ ఇయర్ మెథడ్ అయితే ఏం చేస్తామంటే చాలా లెంతీగా వస్తుంది, మనకి ఇక్కడ అవసరం లేదు ఆ ప్రాసెస్. వితిన్ 1 మినిట్లో మనకు తక్కువ స్టెప్స్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తామని అంటే, ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఇది ఇక్కడ ఏం చేస్తానంటే ఫండమెంటల్ బేస్ మనం యూజ్ చేస్తూ చేసుకుంటూ వెళ్దాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏపీ జీపీ అన్నాడు. ఇక్కడ ఏపీ అంటే నేను ఏం చేస్తానంటే 1, 2, 3 అని చెప్పి తీసుకుంటాను. ఏపీ అంటే మనకి ఏపీలో ఏ విధంగా ఉంటాయి టర్మ్స్, మనకు 2 సంఖ్యల లేకుంటే 2 పదాల భేదం వచ్చేసి ఎట్లా ఉండాలి, మనకు స్థిరంగా ఉండాలన్నమాట. డిఫరెన్స్ ఆఫ్ 2 కాంజుగేటివ్ నంబర్స్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనకు 2 - 1 = 1, 3 - 2 = 1 సేమ్ ఉన్నాయి కదా. కాబట్టి ఏపీ అంటే ఏం చేయొచ్చు మనము 1, 2, 3 అని చెప్పి అజంప్షన్ చేసుకోవచ్చు అనమాట. అదే జీపీ అంటే ఏం చేస్తానంటే 2, 4, 8 అని చెప్పి రాసుకుంటాను. జీపీ అంటే ఇక్కడ మనకు జీపీ అంటే ఎట్లా ఉంటుంది, మనకు రేషియో బిట్వీన్ 2 కాన్జుగేటివ్ నంబర్స్ ఎట్లా ఉండాలి, మనకు కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. 2 సంఖ్యల నిష్పత్తి ఎట్లా ఉంటుందంటే అన్నిటికీ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు 4/2 = 2, 8/4 = 2 సేమ్ ఉన్నాయి. ఈ విధంగా నేను ఏపీ అంటే ఇవి తీసుకుంటాను, జీపీ అంటే తీసుకుంటాను అక్కడ ఇచ్చిన వాటికి బదులుగా అనమాట. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చినా మనకు p, q, r in ఏపీ అన్నాడు. సో I will write
P equals to 1, Q equals to 2, R equals to 3. These are in AP. మరి ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి అనమాట. తీసుకుంటే మనకు నెక్స్ట్ అట్లే XYZ ఆర్ ఇన్ జీపీ అన్నాడు. సో X ఈక్వల్స్ టు 2, Y ఈక్వల్స్ టు 4, Z ఈక్వల్స్ టు 8. దీస్ ఆర్ ఇన్ జీపీ అనుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమన్నటువంటి X టు ది పవర్ ఆఫ్ Q మైనస్ ఆర్ ఇంటూ Y టు ది పవర్ ఆఫ్ R మైనస్ P ఇంటూ Z టు ది పవర్ ఆఫ్ P మైనస్ Q వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఇష్టం మనకు. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ సబ్స్టిట్యూట్ దీస్ నంబర్స్ అనమాట. మరి ఈ చలరాశుల బదులుగా ఇక్కడ మనం అనుకున్నటువంటి సంఖ్యలు నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ X టు ది పవర్ ఆఫ్ అంటే X మీన్స్ 2 టు ది పవర్ ఆఫ్ Q మైనస్ R 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ Y టు ది పవర్ ఆఫ్ Y మీన్స్ 4, R మైనస్ P 3 మైనస్ 2 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ Z means 8, P minus Q, Z to the power of P minus Q, P 1 minus 2, 1 minus 2 equals to minus 1, okay. 2 4 ja 8 into 8 to the power of minus 1 means మనకు ఆల్రెడీ తెలుసు 8 to the power of minus m equals m రాయొచ్చు 1 by 8 to the power of m అని చెప్పి రాస్తాం. సేమ్ అదే మాట ఇక్కడ ఏం రాస్తాను నేను 1 by 8 అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఏం చేసినాం 8కి క్యాన్సిల్ చేసుకుంటాం. ఎంత వచ్చింది ఆన్సర్ 1 అనమాట. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే ఇలా చేసినాం చూడండి. ఇక్కడ అకాడమిక్ ప్రాసెస్ మనకి ఇక్కడ అవసరం లేదనమాట. మనకి విత్ ఇన్ 1 మీట్లో చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేసిన ఏపీ అంటే నేను 1 2 3 అని చెప్పని అజ్యూమ్ చేసుకున్నాను, జీపీ అంటే 2 4 8 అని చెప్పని అజ్యూమ్ చేసుకున్నాను. ఇది ఫండమెంటల్ బేసే. ఇది ఈ ఫండమెంటల్ బేస్ యూజ్ చేసుకొని ఈ వాల్యూస్ ఏం చేసినాము వీటిలో సబ్స్టిట్యూట్ చేసినాం అనమాట. సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇది ఆన్సర్ 1 వచ్చింది. అంటే అది 4th ఆప్షన్ అనమాట. సేమ్ ఇదే మార్గమే. ఇంకో ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇఫ్ A, B, C ఆర్ అన్ఈక్వల్ నంబర్స్ సచ్ దట్ A, B, C ఆర్ ఇన్ ఏపీ అండ్ B minus A, C minus B, A ఆర్ ఇన్ జీపీ దెన్ A is to B is to C అన్నాడు. ఓకే A, B, Cలో అసమాన సంఖ్యలు అంటే సమానంగా లేవని చెప్పని అర్థం మనకు. A, B, C ఆర్ ఏపీ A, B, Cలు ఏపీలో మరియు B minus A, C minus B, Cలో జీపీలో ఉంటే A is to B is to C అన్నాడు. సేమ్ ఇక్కడ మాదిరిగానే నేను ఏం చేస్తా ఫస్ట్ ఏపీ అంటే A is equal to 1, B is equal to 2, C is equal to 3 అనమాట. ఏపీ అనుకున్నాం. మనం ఏపీ అనుకుంటే తర్వాత వాడు ఏమన్నాడు B minus A, C minus B ఏలు ఎక్కడ ఉన్నారంట జీపీలో ఉన్నారంట. దీస్ ఆర్ ఇన్ జీపీ. మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ తీసుకున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ A సబ్స్టిట్యూట్ 1, ఇన్స్టెడ్ ఆఫ్ B సబ్స్టిట్యూట్ 2, ఇన్స్టెడ్ ఆఫ్ C సబ్స్టిట్యూట్ 3 ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏది వాళ్ళది జీపీలో ఉండాలి. ఉంటుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఫస్ట్ B minus A 2 minus 1 ఈక్వల్స్ టు ఎంత 1. నెక్స్ట్ C minus B 3 minus 2 ఈక్వల్ టు 1. తర్వాత A అన్నాడు 1 1 1 1 1. సో 1 1 1 ఆర్ ఇన్ జీపీ కరెక్ట్ కదా. ఏపీలో కూడా ఉండొచ్చు మేబీ, కానీ ఇక్కడ జీపీగా మనకు అవసరం కాబట్టి జీపీలో ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి. మనం కూడా 1/1 ఈక్వల్స్ టు 1, 1/1 ఈక్వల్స్ టు 1 మనకు. కాబట్టి ఇవి కూడా జీపీలో ఉన్నాయి. అంటే మనం తీసుకున్న నంబర్స్ 1 2 3 అనేటివి కరెక్ట్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే ఉంటే అప్పుడు A is to B is to C అన్నాడు. మనం A is to B is to C అంటే నేను ఏమని తీసుకున్నా A అంటే 1 అని చెప్పి తీసుకున్నా, B అంటే 2 అని చెప్పి తీసుకున్నా, C అంటే 3 అని చెప్పి తీసుకున్నా. సో 1 is to 2 is to 3 ఇది రైట్ ఆన్సర్. ఎన్నో ఆప్షను ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఏం లేవాడు ఎట్లా ఇవ్వను మనకి ఏపీ అంటే 1 2 3 అని జీపీ తీసుకోవాలి, జీపీ అంటే 2 4 8 అని చెప్పి నామ్ పెట్టుకోవచ్చు మనం. ఓకే నెక్స్ట్ ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక టైప్ మనం తీసుకుంటే ఫైండ్ ది నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఫ్రమ్ 10 to 250 10 నుండి 250 వరకు గల 4 యొక్క గుణిజాల సంఖ్య అన్నాడు. మనకి మల్టిపుల్స్ ఆఫ్ 4 ఫ్రమ్ 10 to 250 అంటే 10 తర్వాత ఏదో వచ్చేది మనకి మల్టిపుల్ అంటే 4 మల్టిపుల్ 12 వస్తుంది అంతే కదా. అంటే 4 చే భాగించబడే సంఖ్య అనమాట మనకి. 4 యొక్క గుణిజాలు లేకపోతే 12 వస్తుంది. ఆ తర్వాత 16, ఆ తర్వాత 20. ఇలానే మనకేమి 250 వరకు అన్న 250 బిలో ఏది వస్తుంది 248 వరకు వస్తుంది.
ఇవి 12 నుంచి 248 వరకు. ఇవి దేంట్లో ఉంటుంది మనకు అకాడమిక్ ఇయర్లో అయితే మనం ఎట్లా చేస్తాం దీన్ని, ఇది ఏపీలో ఉంటుంది. దీనికి కామన్ డిఫరెన్స్ డి వచ్చేసి ఎట్లా 4 ఉంటుంది. ఇది ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ అనుకొని తర్వాత ఎస్ఎన్ ఈక్వల్స్ అని చెప్పని లెంత్ చేసుకొని వెళ్తాం మనకి ఎన్ కావాలని చెప్పని కదా. అదంతా ఏం అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు ప్రాబ్లం మనకు ఇక్కడ 10 250 కదా మనకి అనేది. ఈ 10 ఏం చేయాలంటే 4తో డివిజిబుల్ చేసుకోవాలన్నమాట. 4 2 జా 8 2 వచ్చింది అంటే ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ అంటే మాత్రం బాగా ఫలాన్ని మాత్రం తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఆ తర్వాత 250 ఉంది. 250ని 4తో డివిజిబుల్ చేసుకోవాలి. ఏమొస్తుంది 4 6 జా 24 1 2 నెక్స్ట్ 4 2 జా 8. ఇది అవసరం లేదు మనకు. ఇక్కడ ఏమొచ్చింది క్వశ్చన్ భాగఫలం 62 వచ్చింది. ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే అయిపోయిందండి. 62 - 2 ఈక్వల్స్ ఎంత 60 అయిపోయింది అసలు. నోది థర్డ్ ఆప్షన్. మళ్ళీ ఒకసారి చెప్తానండి. మనకి ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 4 అని కానీ లేకపోతే డివిజిబుల్ బై 4 అని ఇచ్చినా కూడా రెండు ఒకటే మనకు. ఎట్లా అదే ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం అంటే లెంతీ ప్రాసెస్ లేకున్నట్లుగా ఆ ఫస్ట్ లాస్ట్ నంబర్స్ మాత్రమే తీసుకొని వాటిని అక్కడ ఇచ్చిన దాంతో డివిజిబుల్ చేస్తాం అనమాట. వీ టేక్ ఫస్ట్ అండ్ లాస్ట్ నంబర్స్ అండ్ డివిజిబుల్ బై ది గివెన్ నంబర్ అండ్ ఆల్సో వీ టేక్ డిఫరెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. మరి ఆ తర్వాత ఏం చేయాలి మనం అంటే ఆ ఫస్ట్ లాస్ట్ నంబర్లని ఇచ్చిన నంబర్తో మనం డివిజిబుల్ చేసి భాగఫలాల యొక్క భేదాన్ని మాత్రం తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సేమ్ ఇక్కడ క్వశ్చన్ 2 వచ్చింది, ఇక్కడ 62 వచ్చింది. ఇప్పుడు ఏం చేసిన 62 - 2 ఈక్వల్స్ టు 60 అనమాట. ఓకే. ఇది ఏది మనకు ప్రోగ్రెషన్స్లో ఇంక చాలా రకాలు ఉన్నాయి. జస్ట్ మీకు కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్ వచ్చిన వాటిని మాత్రమే ట్రైన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ద లైన్ y = x+1 passes through a point. y = x+1 రేఖ గుండా పోయే బిందువు అని. దీనికి మనకి అకాడమిక్ మాదిరిగా అన్ని సూత్రాలు ఏమి ఇక్కడ అవసరం లేదు మనకు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మనం ఈక్వేషన్ అనమాట. ఏముంది మనకు y = x+1 అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఈ కోఆర్డినేట్స్ ఏమని రిప్రజెంట్ చేస్తాయి మనకు ఈ బిందువులు. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఇక్కడ ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఇది x, ఇది y అని చెప్పి రిప్రజెంట్ చేస్తాయి. కానీ ఇచ్చిన ఈక్వేషన్ ఏ విధంగా ఉంది, y ఈజ్ x+1 అన్నాడు. y వచ్చేసి x కంటే 1 ఎక్కువ. y ఈజ్ మోర్ దాన్ 1 టు ది x అని చెప్పని అర్థం మనకు. అంటే y విలువ మనకు x కంటే 1 ఎక్కువ అని. అవే రిలేషన్నే ఇక్కడ చూసుకుందాం మనం. ఇక్కడ y విలువ x కంటే 1 ఎక్కువ ఉండాలి. ఉందా ఇక్కడ? లేదు. y విలువ ఏముంది ఇక్కడ? x కంటే 1 తక్కువగా ఉంది. హియర్ y వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 టు ది x వాల్యూ. నెక్స్ట్ అట్లనే ఇక్కడ చూసినామంటే y విలువ x కంటే 1 ఎక్కువ ఉందా లేదా? ఇక్కడ కూడా లేదు. ఎట్లుంది? తక్కువ ఉంది. కాబట్టి ఇది రాంగే, ఇది రాంగే. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 2019 2020 అని x వాల్యూకి +1 చేస్తే వస్తుంది, y వాల్యూ వస్తుంది. అంతే కదా. y విలువ రావాలంటే ఏం చేయాలి మనం? x+1 చేయాలి. అంటే 2019 +1 అంటే 2020 వచ్చింది కదా. బట్ సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అనమాట. ఇట్లా కంపేర్ చేసుకోవాలి మనం ఆప్షన్ నుంచి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అదే మాకు ఇక్కడ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ x+y = 2019, x - y = 1 అన్నాడు. వీటి యొక్క ఖండన బిందువు అన్నాడు. మన ఖండన బిందువు అంటే మామూలుగా ఎట్లా చేయొచ్చు మనం? దీనికి వీటి ప్రాసెస్ వచ్చేసి సాల్వేషన్ మెథడ్లో అనమాట. సాధించే బదులు x వాల్యూని y వాల్యూని కనుక్కొని లెంత్ చేసుకొని వెళ్ళొచ్చు. అట్లా కూడా అవసరం లేదు మనం. ఇప్పుడు పాయింట్స్ మార్గానే వెళ్దాం. ఇది x వాల్యూ, ఇది y, ఇది x, ఇది y అని. ఏమైంది మనకు ఇక్కడ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత రావాలి? 2019 రావాలి. x - y చేస్తే ఎంత రావాలి? 1 రావాలి. x+y చేస్తే 2019, x - y చేస్తే 1 రావాలి. అటువంటి ఆప్షన్ ఉందా లేదా చూద్దాం మనం. ఈ 2019 + 2018 చేస్తే చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చెక్ చేస్తే ఇది కూడా ప్లస్ చేస్తే ఎక్కువ వచ్చేస్తుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది ప్లస్ చేస్తే ఎక్కువే వస్తుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ దీస్ అన్నమాట. ఈ విధంగా మనం ఆప్షన్ నుంచి
క్వశ్చన్కి వెళ్ళేటువంటి పద్ధతి ఏది కోఆర్డినేట్ జియోమెట్రీలో మనం తీసుకున్నాం నిరూపక రేఖాంతం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీలో చూద్దాం. మళ్ళీ ఏమి ఇచ్చినాడు √1 + sin θ/1 - sin θ ప్లస్ √1 - sin θ/1 + sin θ ఈక్వల్ టు డాష్ అన్నాడు. నేను ఇంతకుముందు చెప్తున్నాను, నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను ఇటువంటివి. ఎట్లా రూట్లో సైన్ థీటాలు ఉంటే లవాన్ని కాస్ థీటాతో భాగించాలన్నమాట. ఓకే, ఇన్ రూట్ సైన్ థీటాస్ ఆర్ దేర్, దెన్ డివైడ్ ది న్యూమరేటర్ విత్ కాస్ థీటా. అదే కాస్ థీటాలు ఉన్నాయనుకోండి ఉంటే అప్పుడు ఏం చేయాలి సైన్ థీటాతో భాగించాలి మనం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ టేక్ ఓన్లీ న్యూమరేటర్. రూట్లో సైన్ థీటాలు ఉంటే లవాన్ని కాస్ థీటాతో భాగించాలి, కాస్ థీటాలు ఉంటే లవాన్ని ఏం చేయాలి సైన్ థీటాతో భాగించాలి. అదొకటే జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, నేను విడదీస్తా 1/cos θ ప్లస్ sin θ/cos θ అని చెప్పి రాస్తా. నెక్స్ట్ ప్లస్ 1/cos θ మైనస్ sin θ/cos θ అని చెప్పి రాస్తా. అంతే కదా, కాస్ట్ థీటా దీన్ని డివిజన్ చేస్తే సపరేట్ చేస్తున్నాను, దీన్ని కూడా సపరేట్ చేస్తున్నాం. కూడా చేస్తే ఇక్కడ మనకి రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 1/cos θ మీన్స్ secant θ ప్లస్ 1/cos θ మీన్స్ secant θ. సో ఆన్సర్ ఈజ్ 2 secant θ, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ a tan θ ఈక్వల్స్ టు b, దెన్ ఫైండ్ వాల్యూ a cos θ ప్లస్ b sin θ బై a cos θ మైనస్ b sin θ అని ఇచ్చినాడు. మరి ఏ విధంగా చేస్తాం దీన్ని? మనం వెంటనే ఏం చేస్తామంటే a tan θ ఈక్వల్ టు b అన్నారు కదా, అప్పుడు tan θ ఈక్వల్ టు ఏమవుతుంది b బై a అని చెప్పి రాస్తాం. దానికి ఏం చేస్తాము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని tan θ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పని ఇక్కడ b ఇక్కడ ఏ వాల్యూ ఇదేమి √a² ప్లస్ b² రాసుకొని డయాగ్నల్ని తర్వాత కాస్ θ sin θ ఫైండ్ అవుట్ చేసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అది లెంత్ ప్రాసెస్ అకాడమిక్ ఇయర్లో. అదంతా ఏం అవసరం లేదు. ఇక్కడ మనకు ఇక్కడ ఏం కావాలి, మనకు కాస్ θ వాల్యూ కావాలి, sin θ వాల్యూ కావాలి, తర్వాత వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి ఏ విధంగా అంటే ఆల్రెడీ మనకు తెలుసు tan θ మీన్స్ sin θ/cos θ ఈక్వల్స్ టు b బై a. హియర్ sin θ ఈక్వల్స్ టు b, cos θ ఈక్వల్స్ టు a అని అట్లా వేసుకున్నాం. అంటే ఇప్పుడు ఏం చేస్తా దీన్ని రాసుకుంటాను నేను b cos θ ప్లస్ a cos θ ప్లస్ b sin θ బై a cos θ మైనస్ b sin θ ఈక్వల్స్ టు ఏ అట్లే పెట్టుకుంటా. cos θ మీన్స్ a ప్లస్ b sin θ మీన్స్ b, సేమ్ మళ్ళా a ఇంటూ a మైనస్ b ఇంటూ b. ఓకేనా? హియర్ సబ్స్టిట్యూట్ ఇన్స్టెడ్ ఆఫ్ sin θ ఈజ్ b, ఇన్స్టెడ్ ఆఫ్ cos θ ఈజ్ a. sin θకి బదులుగా bని, cos θ బదులుగా ఏని సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ మరి ఏమొస్తుంది a² ప్లస్ b² బై a² మైనస్ b². ఓకే, విచ్ వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ అనమాట. ఇది మనకి షార్ట్ కట్ చేసేది. ఇంకా కొన్ని క్వశ్చన్లు అనమాట అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వాళ్ళ గురించి చూద్దాం. ఇప్పుడు సేమ్ ట్రిగ్నామెట్రీ నుంచి మనం త్రికోణమితి నుంచి ఏ విధంగా ఇచ్చినా చూడండి. sin² 1 డిగ్రీ ప్లస్ sin² 2 డిగ్రీ ప్లస్ sin² 3 డిగ్రీ ప్లస్ sin² 87 డిగ్రీ ప్లస్ sin² 88 డిగ్రీస్ ప్లస్ sin² 89. మరి యాక్చువల్గా మనకు ఇక్కడ 1 2 3 87 88 89 ఈ వాల్యూస్ ఏం తెలియదు మనకు. మనకేం తెలుసు 0 30 45 60 90 తెలుసు. కానీ ఈ వాల్యూస్తో ప్రాబ్లం క్రియేట్ చేసినాడు. ఈజ్ఈక్వల్ టు డాష్ అని చెప్పని ఇచ్చినాడు. మరి ఏ విధంగా చేస్తాం అంటే మనకు అక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్లోనే మనం వీటిని మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే 0 30 45 60 90 మరి ఎట్లా కన్వర్సేషన్ చేసుకోవాలి మనం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఏ ప్రాబ్లం అయినా కానీ ఈ విధంగా వాల్యూస్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఏ రెండు కోణాలని కానీ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్స్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటివి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా ఇచ్చింటే వాటిలో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ 90 డిగ్రీస్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. రెండు కోణాల మొత్తము 90 డిగ్రీ అయ్యేటట్టు ఉంటుంది. అవి ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 1కి ఏది వస్తుంది 89, 1 + 89 ఎంత వస్తుంది
90 అవుతుంది. నెక్స్ట్ 2 + 88 90, 3 + 87 90. ఇప్పుడు వాటిని సపరేట్ చేసి రాస్తాను నేను. ఏ విధంగా అంటే sin² 1 డిగ్రీ ప్లస్ sin² 89 డిగ్రీ ఒకటి ప్లస్ నెక్స్ట్ sin² 2 డిగ్రీ ప్లస్ sin² 88 డిగ్రీ ప్లస్ sin² 3 డిగ్రీ ప్లస్ sin² 87 డిగ్రీ. ఇది ఓకేనా సెట్టింగ్ ఇది. అప్పుడు దీనికి ఏమన్నా రాసుకోవచ్చు మనము sin² 1 డిగ్రీ అట్లే రాస్తాము. దీనికి ఏమవుతుంది 90 మైనస్ sin² 89 అంటే ఏం రాయొచ్చు మనము sin 90 మైనస్ 89కు sin 90 మైనస్ 1 అని చెప్పి రాసుకోవచ్చు. 90 మైనస్ θ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఏమవుతుంది కాస్ అవుతుంది, తర్వాత 1 డిగ్రీ అనమాట. అంటే sin 90 మైనస్ 1 ఎంత వస్తుంది cos 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ అదే మనం ఇక్కడ 88 అని తీసుకున్నాం అప్పుడు ఏమొస్తుంది cos 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది cos 3 వస్తుంది. అంటే ఏమన్నా రాసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు దీన్ని sin² 1 డిగ్రీ ప్లస్ cos² 1 డిగ్రీ. ఓకేనా అర్థమైంది కదా ఇది. దీన్ని కూడా ఎట్లా రాస్తాము sin 90 మైనస్ 2 అని చెప్పి రాస్తాము. sin 90 మైనస్ 2 అంటే మనకేమి cos 2 డిగ్రీ అని చెప్పి అర్థం. కాబట్టి ప్లస్ sin² 2 డిగ్రీ ప్లస్ cos² 2 డిగ్రీ ప్లస్ నెక్స్ట్ మళ్ళా sin² 3 డిగ్రీ ప్లస్ cos² 3 డిగ్రీ. మనకి ఏమొస్తున్నప్పుడు sin² θ ప్లస్ cos² θ ఈక్వల్స్ టు 1. మళ్ళీ sin² θ ప్లస్ cos² θ ఈక్వల్స్ టు 1. సేమ్ 1 ఎంత 3 ఆన్సర్. మీకు అర్థం కావాలని చెప్పని ఫండమెంటల్ చెప్పుకుంటూ వచ్చిన. యాక్చువల్గా ఇది కూడా అవసరం లే, మీరు సింపుల్ ఎట్లా అంటే ఇట్లా సేమ్ యాంగిల్స్ సేమ్ రేషియో ఉండి 2 యాంగిల్స్ సమ్ 90 డిగ్రీస్ అయితే త్రికోణమితి నిష్పత్తి ఒకే రకంగా ఉండి ఈ 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే డైరెక్ట్గా వాటి సమ్ ఏమొస్తుంది మనకు ఆన్సర్ అంటే 1 అని చెప్పి రాయొచ్చు అనమాట. ఇది మొత్తం కలిపితే 1, తర్వాత ఇది మొత్తం కలిపితే 1, మళ్ళీ ఇది మొత్తం కలిపితే 1 అనమాట. మెయిన్ జ్ఞాపకం పెట్టుకోవాల్సినవి ఇవే అనమాట. ఈ యాంగిల్స్ని దృష్టిలో పెట్టుకోండి. అవి 2 90 ఈక్వల్ అయినాయి అనుకోండి గ్యారంటీగా మనకి 1 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది షార్ట్ కట్ మనకి 1 + 1 + 1 ఎంత 3 అనమాట. ఓకే 1 + 1 + 1 + 1 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ నుంచి తీసుకుందాం, సాంఖ్యశాస్త్రం నుంచి అనమాట. ఏమి ఇష్టం అండి ద మీన్ ఆఫ్ x, 1/x ఈజ్ y, దెన్ ద మీన్ ఆఫ్ x³, 1/x³. x, 1/xల సగటు y అయితే x³ 1/x³ సగటు అన్నాడు. దీనికి షార్ట్ కట్ ఏం లేదు, లెంది ప్రాసెస్ చేసుకొని వెళ్ళాలా, కానీ కొద్దిగా ఫీడ్బ్యాక్ ఉండాలని మనకు సూత్రాలు అవసరం ఉంటాయి అనమాట. మరి ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు x, 1/xల సగటు మీన్ ఆఫ్ x, 1/x అంటే ఏమని రాస్తాం మనము సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. కాబట్టి ఏం రాస్తానంటే రాసుల మొత్తం అంటే x + 1/x, దీనికి ఏం చేయాలి /2 చేయాలి మనం. ఇది ఈక్వల్ దేనికి సమానం అంటే మనకు y అన్నాడు కూడా y రాస్తాం. ఇప్పుడు x + 1/x ఈక్వల్స్ ఏమొస్తుంది 2y అవుతుంది మనకు. ఓకే ఇది వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ వాడు ఏమన్నాడు x³, 1/x³ సగటు అన్నాడు. దానికంటే ముందుగా నేను ఏం చేస్తానంటే x³ + 1/x³ వాల్యూ రాసుకుందాం. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది a³ + b³ ఏమొస్తుంది a + b³ మైనస్ 3ab × a + b. ఈ ఫామ్లో బేస్ చేసుకొని చేస్తాం. ఈ ఫామ్లో రాలేదనుకోండి ప్రాబ్లం రాదు ఇంకా అసలు కంప్లీట్గా. ఇప్పుడు ఏం రాయచ్చు మనము ఏ అంటే x అని b అంటే ఏ అంటే a³ అంటే x³, b అంటే 1/x³ మనకు ఏం రాసుకోవచ్చు మరి ఇప్పుడు x + 1/x³ మైనస్ 3 × x × 1/x ఇంటూ x + 1/x రాస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు x + 1/x మనకు ఏ వాల్యూ x + 1/x అంటే 2y కదా, ఇక్కడ 2y సబ్స్టిట్యూట్ చేస్తా 2y³ మైనస్ ఇక్కడ x క్యాన్సల్ 3 రాసుకుంటా. మళ్ళీ సేమ్ x + 1/x అంటే 2y అంటే ఏమొచ్చింది 2y³ అంటే
8y³ మైనస్ ఎంత 6y. ఇది ఓన్లీ సమ్మే. దీనికి ఇప్పుడు యావరేజ్ లెక్క కట్టాలంటే యావరేజ్ ఆఫ్ x³ ప్లస్ 1/x³ వేస్తాం. యావరేజ్ ఆఫ్ x³ 1/x³ అంటే సగటు అంటే ఏం చేస్తాప్పుడు నేను x³ ప్లస్ 1/x³/2 చేస్తాను. అంటే ఇప్పుడు x ప్లస్ 1/x³ వాల్యూ ఏమొచ్చింది మనకు 8y³ మైనస్ 6y/2. దీంట్లో ఏం చేస్తా 2 వచ్చేసి కామన్ తీస్తా. 2 కామన్ తీసిన అంటే పైన 2 కామన్ తీస్తే 4y³ మైనస్ 3y/2. 2 to క్యాన్సిల్ ఏమొస్తుంది 4y³ మైనస్ 3y. సో ఆన్సర్ ఈజ్ 4th వన్. దీనికి షార్ట్ కట్ ఏం లేదనమాట. కానీ ఇట్లా కీ పాయింట్స్ ఉంటాయి, వీటిని బాగా ఐడియా పెట్టుకోవాలని చెప్పడం ఈ ప్రాబ్లమ్ని అనుకో. ఏమి ఇచ్చినాడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే x, 1/xలో సగటు y అన్నాడు. మీన్ ఆఫ్ x, 1/x ఈజ్ y. నెక్స్ట్ ఫైండ్ మీన్ ఆఫ్ x³ 1/x³ అన్నాడు. దాన్ని దేని బేస్ చేసుకుంది మనము a³ ప్లస్ b³ ఫార్ములా బేస్ చేసుకొని చేసినాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేసిన మీన్ ఆఫ్ x, 1/x అంటే x ప్లస్ 1/x/2 ఈక్వల్ టు ఏమి y అని చెప్పారు. దానికి x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమొస్తుంది 2y అవుతుంది. తర్వాత ఏమి మీన్ ఆఫ్ x³ 1/x² ఫైండ్ అవుట్ చేయాలి మనం. దానికంటే ముందుకు ఏం చేసిన నేను x³ ప్లస్ 1/x³ వాల్యూ అనుకున్నా. x³ 1/x³ దేని ద్వారా తీసుకున్నా a³ ప్లస్ b³ ఫార్ములా ఏమి a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. దాన్ని బేస్ చేసుకొని ఈ వాల్యూ తీసుకున్నాను. ఏది x³ ప్లస్ 1/x³ వాల్యూ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఏం చేసిన దీనికి మీన్ కావాలంటే ఏం చేయాలి /2 చేయాలి. /2 చేసిన /2 చేసి 2 కామన్ తీసిన. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 4y³ మైనస్ 3y అనమాట. ఏది 4th ఆప్షన్. సేమ్ నెక్స్ట్ రియల్ నెంబర్ నుంచి ఒక ప్రాబ్లం తీసుకుందాం మనం. రియల్ నెంబర్స్ p/q ఫార్మ్ ఆఫ్ 2.12 బార్ 2.12 బార్ యొక్క p/q రూపం భిన్న రూపం అని చెప్పాడు. మరి భిన్న రూపం అన్నప్పుడు మనకి లెంత్కి రాసుకుంటూ వెళ్తాం మన ప్రాసెస్. దానికి అలా కాకుండా షార్ట్ కట్లో ఎట్లా చేసుకొని వెళ్తాం చూడండి. అంటే ఫస్ట్ ఒకటి బేస్ చెప్తాను నేను. నంబర్ ఇదే ఉందనుకోండి ఏ పాయింట్ BCD బార్ సిడికి మాత్రమే ఉంది. దీనికి p/q అట్లా రాస్తామంటే ఫస్ట్ టోటల్ నెంబర్ రాస్తాం పాయింట్ తీసేసి పాయింట్ బార్ అనమాట ABCD మైనస్ తర్వాత ఏం చేస్తామంటే ఈ బార్ ఉన్న పార్ట్ని తీసేసి రిమైనింగ్ పార్ట్ రాస్తాం. ఏముంది AB ఉంది AB రాస్తాం. ఓకే న్యూమరేటర్కి ఏం చేసినాం ఈ మొత్తాన్ని తీసుకొని చేసుకున్నాం అనమాట. ఇప్పుడు డినామినేటర్కి ఏం చేస్తానంటే పాయింట్కి రైట్ సైడ్ ఉన్న మాత్రం తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్కి బార్ ఉందో అన్ని 9s వేయాలన్నమాట. ఎన్ని ఉన్నాయి డిజిట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తా 9 వేస్తా. తర్వాత ఏ డిజిట్కి అయితే జీరో లేకపోతే బార్ లేకపోతుందో ఆ బార్ లేని డిజిట్ని ఏం చేస్తానంటే 0 కింద లెక్కేస్తాం. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 1 ఉంది కాబట్టి ఏం చేయాలి 0 వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. ఏ పాయింట్ BCD బార్ అని చెప్పని ఒక నంబర్ తీసుకున్నాను నేను. దీనికి p/q ఎట్లా రాస్తాం షార్ట్కట్లో అంటే ఫస్ట్ బారు పాయింట్ తీసేసి మొత్తం రాస్తాం అనమాట ABCD. తర్వాత ఏం చేస్తామంటే బార్ పార్ట్ కాక మిగిలిన పార్ట్ అనమాట రిమైనింగ్ పార్ట్ తీసుకోవాలి. ఏముంది రిమైనింగ్ పార్ట్ AB ఉంది. ఆ ABని మైనస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి డినామినేటర్ తీసుకుంటాం. డినామినేటర్ తీసుకున్నాం ఓన్లీ రైట్ సైడ్ మాత్రం తీసుకుంటాం డినామినేటర్. మరి రైట్ సైడ్లో ఎట్లా అంటే ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉంటుందో అన్ని డిజిట్స్ 9s వేస్తాం. ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉన్నదో అన్ని డిజిట్స్ 0s వేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 9 వేసిన. 1 డిజిట్కి బార్ లేదు కాబట్టి ఏం చేసినా 0 వేసిన అనమాట. ఇది మనకు సేమ్ ఇప్పుడు దీని మాదిరిగానే పైన మనకి ఇచ్చినది ఇప్పుడు 2.12 బార్ అనుకోండి. ఏమన్నా రాస్తా నేను ఫస్ట్ 212 రాస్తాను మైనస్ తర్వాత ఏం చేయాలి 2 మాత్రమే వస్తుంది అనమాట. బార్ లేదు కాబట్టి 212 మైనస్ తర్వాత పాయింట్ తర్వాత ఇటువైపు ఎన్ని ఉన్నాయి బార్ ఉన్న డిజిట్స్ మనకు 2 ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి 9. ఇంకా లేవు కదా బార్ లేనివి ఇటువైపు లేవు కాబట్టి 0 సేమ్ వైన్ అనమాట అయిపోయింది. మరి ఏమొస్తుంది 210/9. దేంతో క్యాన్సిల్ అవుతుంది 3 3 జా 3 3 జా 3 7 జా 0 ఎంత 70/33. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే ఇట్లా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి షార్ట్కట్ మెథడ్లో. నేనేమంటే కొద్ది ఫండమెంటల్ బేస్ ఎక్కువగా లేకుండా మీకు ఇప్పుడు అర్థమయ్యే ప్రాబ్లమ్స్ కొన్నిటిని మాత్రమే తీసుకున్నా. ప్రతి చాప్టర్లో వస్తాయి
ప్రతి చాప్టర్లో కూడా మనం విత్ ఇన్ 1 మినిట్లో ఎలా చేయాలి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, చేయాలనేది మీకు ఒక క్లాస్, ఒక 10 ప్రాబ్లమ్స్ మాత్రం తీసుకున్న ఆ 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా అని చెప్పి చూపించేసిన అనమాట. ఓకే, సేమ్ ఇదే మార్గనే నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 10th క్లాస్ సంబంధించినటువంటి ఒక టాపిక్ తీసుకొని చేద్దాం. అకాడమిక్ ఇయర్ ఎట్లుంటుంది, ఎంట్రన్స్ ఆర్ కాంపిటేటివ్ లెవెల్లో ఎట్లుంటుంది కూడా చేస్తాం. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాలిసెట్ అండ్ ఏపీఆర్జేసీ సెట్, ప్లీజ్ కాంటాక్ట్ mobile number 9885303408, and also please subscribe our YouTube channel Sri Krishnaveni. Thank you.